చూడరు ఇక ఇదైతే గమ్మత్తున్నది ఇగో ఓల్డ్ సిటీలోనే ఒక సెలూన్ ముందు ట్రీట్మెంట్ కోసం క్యూ కట్టిన జనమట అందరు జుట్లు బట్టతలలే చూడు అందరు ఇగో ఈయన చూడు నేను క్రీమ్ రాసి చూసిరా ఆయన జుట్టు మీద ఏందట అంటే విషయము బట్టతల మీద ఎంటికలు మొలిపిస్తానట ఒక ఆయన ఢిల్లీ ఆయన అనగా మరి ఏం చేయాలి సార్ అంటే మీరు ఏం లేదు పాత బస్తీలో ఒక కటింగ్ షాప్ ఉంటుంది అడిగి పోయి ఫస్ట్ అందరు గుండు కొట్టించుకోవాలి గుండ్ల మీద కెమికల్ ఏదో క్రీమ్ రాస్తాం ఆ క్రీమ్ రాసిన తర్వాత మీరు కొన్ని కండిషన్స్ ఫాలో అయిపోతే మీ జుట్టు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అని చెప్పిరట ఈ అమ్మ ఇన్ని ఆయిల్ పెట్టినాం ఇన్ని క్రీములు పెట్టినాం పెళ్ళి అయితే లేదు పిల్లని ఇస్తలేరనో ఇంకోటనో ఇంకా బాగా తయారు కావాలనో ఏదో ఒక రకంగా ఈ ఇన్ఫ్లుయెన్స్కి గురైపోయారు ఇదంతా మళ్ళీ చదువుకున్న వాళ్ళే అరే బాబు ఇంత టెక్నాలజీ వచ్చింది గూగుల్ ఉంది యూట్యూబ్ ఉన్నది అన్నీ ఉన్నాయి ఏఐ వచ్చింది అసలు జుట్టు రావడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా బట్టతల మీద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే అవకాశం ఉందా క్రీములు పెడితే ఆయిల్ పెడితే ఎంటికలు మొలుస్తాయిరా బాబు ఏం చేసిరా ఇగో బట్టతల పైన వెంట్రుకలు మొలిపిస్తాను అని గుండు కొట్టి పరారైనటొకడు ఇంకా నయమే సగం గుండు కొట్టలే సగం గుండు కొట్టి ఇదే గుండు అని చెప్పి వదిలేసింది అనుకో మళ్ళీ బయటకు వస్తే ఎడగిక్కోవాలి మళ్ళీ విక్రమార్కుడు సినిమాలో రవితేజ చేసిన పని చేయలే ఇంకా మొత్తం గుండు కొట్టిండు మొత్తం గుండు కొట్టిన తర్వాత కూడా ఏంద్రబాబు సడన్గా గుండు కొట్టినామంటే ఏదో గుడికి పోయినా ఇంకోటి చెప్పుకోవచ్చు కనీసం అదన్న అవకాశం ఉంది గుండుకు 200 బ్రష్కి 20 రూపాయలట వసూలు చేసిండు జడీబూటీ పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం ఓల్డ్ సిటీకి రావడంతో క్యూ కట్టిన వందలాది మంది బాధితులు బెడిసి కొట్టిన ట్రీట్మెంట్ గుండు పైన మొత్తం కురుపులు అయిందట పచ్చి పుండు అయిందట హాస్పిటల్ పాలైన బాధితులు పరారీలో నిందితుడట వారం రోజుల్లో బట్టతలపైన వెంట్రుకలు మొలిపిస్తాను అని చెప్పి చివరికి ఉన్న జుట్టు ఊడిపోయేలా చేసిన ఘటన హైదరాబాద్లోని ఫతే దర్వాజాలో చోటు చేసుకున్నది వందలాది మంది గుండు పైన కెమికల్ పూయడంతో రియాక్షన్ అయి పలువురు హాస్పిటల్ పాలయ్యారట సదరు వ్యక్తి గుండుకు 200 బ్రష్కు 20 రూపాయల చొప్పున వసూలు చేసిండట రియాక్షన్ అయిన విషయం తెలుసుకొని దుకాణం బంద్ చేసి పరారైనట కథం ఏముంటుందా కేసు ఉండదు ఏముండదు ఇంక ఏం చేయగలుగుతారు అది అయ్యో జడీబూటీ పేరుతో అందరికీ పేను కొరుకుడు మందు పూసినట్టు స్థానికులు చెప్తున్నారట ఢిల్లీకి చెందిన వకీల్ సల్మాని 2013 నుంచి హెయిర్ కట్ పని చేస్తుండట బిగ్ బాస్ ఫేమ్కు కూడా తాను బట్టతలపైన జుట్టు మొలిపించానని చెప్పుకొచ్చిండట ఆ ప్రచార వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయట తాను ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్ వస్తున్నాను అని చెప్పిండట తన ఫ్రెండ్కు హైదరాబాద్ పాత బస్తీలో సెలూన్ షాప్ ఉందని అక్కడికి వస్తే బట్టతల బాధితుల సమస్య పరిష్కరిస్తానని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించిండట చెప్పినట్టుగానే వకీల్ ఆదివారం హైదరాబాద్కు వచ్చిండట బట్టతలపైన జుట్టు మొలుస్తుందనే ఆశతో వందలాది మంది వకీల్ చెప్పిన ఆ కటింగ్ షాపుకు పోయిరట బ్రష్తోని కెమికల్ రుద్దిండట సెలూన్ షాప్కి వచ్చిన వారందరినీ ముందుగా లైన్లో నిలబెట్టిండట నిలబడరు వరుసగా అన్నట నిలబడి తలపైన జడీబూటీ పుయ్యాల్సి ఉంటుందని అంటే ముందుగా అందరూ గుండు కొట్టుకోవాలని చెప్పిండట బయట సెలూన్ షాప్లో గుండు చేసుకుంటే సాధారణంగా 50 రూపాయలు తీసుకుంటారు కానీ వకీల్ మాత్రం ఒక్కొక్కరి దగ్గర నుంచి 200 తీసుకున్నట గుండు చేసుకున్న వారందరూ 20 రూపాయల బ్రష్ పట్టుకొని క్యూ పద్ధతిలో వకీల్ దగ్గరకు వచ్చిరట ఒక్కొక్కరిని చైర్లో కూర్చోబెట్టినట బ్రష్తో గుండు పైన కెమికల్ రుద్దడం ప్రారంభించినట దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఉందా వీడియో ఏమన్నా ఇలా సుమారు వందలాది మంది గుండు చేయించుకుని మరి కెమికల్ పూసుకున్నాడు ఇగో ఇట్లా చూడు కథ ఎట్లుందో మంచిగా నున్న గీకిరు దాని మీద కెమికల్ రుద్దుతున్నాడు ఏం చెప్పినట తర్వాత ఈ జడీబూటీ పూసిన తర్వాత గుండు ఆరొద్దట అని ఒక కండిషన్ పెట్టిండట ఆ గుండు ఆరితే నీకు ఎంటికలు రావన్నట ఇక ఆ గుండు ఎప్పుడు పచ్చిగానే ఉంచాలన్నట ఆ కెమికల్ అట్లనే ఉండాలి ఇక ఒకటే వాటర్ కొట్టుకున్నాడు ఇక ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలని చెప్పిండట మొక్కలకు కనుక నీళ్లు చల్లినట్టు గుండు పైన బట్ట కట్టుకొని ఉండాలన్నట పచ్చి ఇది క్లాత్ కట్టుకొని ఉంటే ఎప్పుడు పచ్చిగా ఉంటుందని 5 రోజుల వరకు చల్లటి నీళ్లతోనే స్నానం చేయాలని కండిషన్ పెట్టిండట స్నానం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోవాలని షరతు పెట్టిండట 80% కళ్ళు తెరిచి కళ్ళు పోతాయి అన్నాడు మరి ఏమన్నాడు ఇలా ఆదివారం పొద్దున గుండు పైన జడీబూటీ పోసుకొని వెళ్ళిన వారిలో చాలామందికి సాయంత్రానికి రియాక్షన్ మొదలైందట తల మంట పుట్టడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారట తర్వాత పెద్ద బొబ్బలు వచ్చినాయట ఏం చేయాలో తెలియక బాధితులంతా దగ్గరలోని హాస్పిటల్కి పరుగులు పెట్టిరట గుండు గీసి కెమికల్స్ రాయడం వల్ల ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్లు చెప్పిరట దీంతో బాధితులంతా సోమవారం వకీల్ను నిలదీసేందుకు సిద్ధమయ్యారు కానీ అతను మాత్రం విషయం ముందే తెలుసుకొని మూటాముల్లి సర్దుకొని పరారైందట ఈ ఘటన పైన ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుసు ఇంకేం ఫిర్యాదు చేస్తారు పాపం ఎవరు కంప్లైంటే చేయలేదట ఎంత ఘోరం అయిపోయా చూడు నమ్మకుర్రే ఇట్లాంటివి జుట్టు ఎట్లా వస్తుందండి బట్టతల మీద జుట్టు నాకు అర్థం కాదు
ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆ జుట్టు వెంట్రుకలు పెడతారు.